నీళ్లు అడుగుతావు అంటూ అక్కడతో ఆగకుండా ఆయన నేనిచ్చు నీళ్ళు ఎట్లుంటాయి అంటే వాని కడుపులో నుండి జీవజలములు ఉరడం మాత్రమే కాదు, నువ్వే ఒక నీటి బుగ్గగా మారతావు అన్నాడు. నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వే ఒక బావిగా మారతావు, నీటి ఊటగా మారతావు, నీటి బుగ్గగా మారతావు అన్నాడు. ఆ అమ్మాయికి ఆ మాట అర్థం కాల. సరే, ఆ వెంటనే అంది, ఈ బావిని మాకు యాకోబు తన కుమారుడైనటువంటి యోసేఫ్కి గిఫ్ట్గా ఇచ్చాడు. మా యాకోబు ఎప్పుడో ఈ బావి తవ్వాడు, ఇప్పటికీ కూడా మా ఊరంతా కూడా ఈ బావి నీళ్ల చేత మేమేం చేస్తున్నాం, బ్రతుకుతున్నాం. నువ్వు మా యాకోబు కంటే గొప్పవాడువా అనంది. నువ్వు మా యాకోబు కంటే గొప్పవాడువా? యేసుక్రీస్తు వారు గొప్పోడిని తక్కువడిని అని ఏం చెప్పలేదు, కానీ నేనిచ్చే నీళ్లు కానీ నువ్వు తాగితే నువ్వే ఏమవుతావు, నీటి బుగ్గగా మారతావు అని చెప్పాడు. సరే, ఆ మంది మరి ప్రతిరోజు వచ్చి నేను తీసుకెళ్ళడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది, మరి నాలో నుంచే ఊరే, నా ఇంట్లోంచే ఊరే ఊట వస్తుంది అంటున్నావు కదా, ఆ నీళ్లు నాకు ఇవ్వు అంది. యేసయ్య ఏమన్నారు, నువ్వు వెళ్ళి నీ హస్బెండ్ని తీసుకొనిరా, నీ పెనిమిటిని తీసుకొనిరా అంటే ఆమెమని చెప్పింది, నాకు పెనిమిటి లేడు. నువ్వు కరెక్టే చెప్పావు, ఇప్పుడు ఉన్నోడు మాత్రం నీ వాడు కాదు. నీకు ఎంతమంది ఉన్నారు? నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, 5 హస్బెండ్స్ ఉన్నారు. వెంటనే ఆశ్చర్యపోయింది. ఆ 5 కూడా తెలియదు ఇంకో 4 ఉన్నారని. అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది. ఆమె రహస్యాన్ని మిట్ట మధ్యాహ్నం బహిర్గతంగా తనతో చెప్పినటువంటి వాడు ఎవరో ఆమె మొట్టమొదట అర్థం చేసుకుంది. ఆమెకు అర్థమైంది, ఈ బావి త్రవ్వించిన యాకోబు కంటే ఈయన గొప్పవాడు అని అర్థమైంది. అప్పుడు ఊరిలోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి చూడరండి, ఈయన మెస్సయ్య కాదా అని యేసుక్రీస్తు దగ్గరికి ఆ ఊరంతటిని తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సో ఇక్కడ విషయం ఏమిటంటే, బావి తవ్వింది యాకోబు, యాకోబు చచ్చిపోయాడు, దాన్ని గిఫ్ట్గా ఇచ్చింది యోసేఫ్కి, యోసేఫ్ చచ్చిపోయాడు, కానీ బావి మాత్రం చచ్చిపోలేదు. బావి మాత్రం చచ్చిపోలేదు. ఈరోజు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ మీరు గ్రహించాలి.